ఈరోజు చూశారు కదా అసలుకి చాలా స్టన్నింగ్గా వాళ్ళ స్టంట్స్ అన్ని చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని సాధించుకున్నారు. సో అసలు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏంటి, అసలు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని అసలు దాని గురించి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఒకసారి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గురం స్వర్ణశ్రీ. ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఇంటర్నేషనల్ రికార్డ్ అండి. 2010లో లండన్లో డాక్టర్ బిబి ఆర్కేజీ ద్వారా నెలకొల్పడం జరిగింది. ఇంతవరకు కూడా ఈ రికార్డ్ వచ్చేసి మన అమితాబ్ బచ్చన్ గారికి, రజనీకాంత్ గారికి, దాసరి నారాయణరావు గారికి, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ రికార్డ్ ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే సామాన్యులకు ఎంతో మందికి ఈ రికార్డ్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఎడిషన్ వస్తుందండి. మొత్తం 170 కంట్రీస్లో ఈ బుక్ పబ్లిష్ అవుతుంది. దీన్ని మొత్తం కూడా అంటే ఎవ్రీ ఇయర్లో వచ్చిన మొత్తం టోటల్ రికార్డ్ కేటగిరీస్ అన్నీ కూడా తీసేసి వారి లిస్ట్ ప్రకారంగా కూడా ఎడిషన్ వచ్చిన తర్వాత 170 కంట్రీస్కి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కేవలం తీసేసి రికార్డ్ చేయడమే కాకుండా ఒక గణతల పుస్తకాన్ని లెక్క చేయడము అనేది పబ్లిష్ చేయడం అనేది ఇట్స్ అ రూల్. సో ఫస్ట్ వీటి ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ ఉన్నప్పటికీ వారికి మేల్ ఫీమేల్ అని కానీ ఏజ్ కేటగిరీ అంటూ ఏది లిమిట్ ఉండదండి. బట్ డిఫరెంట్ టాలెంట్ షుడ్ బి దేర్. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని టైప్ చేసినట్టయితే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కాంటాక్ట్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడీస్ అండ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. దాంట్లో అప్లికేషన్ ఫాము వారి టాలెంట్ని బట్టేసి ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ అండ్ ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినట్టయితే ఫస్ట్ లోకల్గా ఉన్న కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారో వారు చూసి వెరిఫై చేసేసి దానికి క్వాలిఫై అనుకుంటే దెన్ హెడ్ ఆఫీస్ లండన్కి మేము ఫార్వర్డ్ చేస్తాము. అక్కడ 12 మెంబర్స్ జ్యూరీ మెంబర్స్ ఉంటారు. వారందరూ కూడా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. వారి పరిధిలో అది రికార్డుకి కన్సిడర్ చేయొచ్చు అని తెలిసినప్పుడు మాత్రం దాన్ని కన్సిడర్ చేస్తారు. అప్పుడు అక్కడి నుంచి అప్రూవల్ వస్తుంది. ఆ తర్వాత వారు రికార్డ్ ఓకే అయ్యి వారి టాలెంట్కి వరల్డ్ రికార్డ్ వస్తుందన్న టైంలో అయితే మాత్రమే వరల్డ్ రికార్డ్కి తీసుకొని వారికి రికార్డ్ సర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత జనరల్ పీపుల్కి వచ్చినప్పటికైతే ఈ నెల్లూరులో కూడా ఈరోజు జయరామ్ గారు చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ నెల్లూరు వాసులు ఇంత ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారండి. కళాకారులు ఉన్నారు, మైక్రో ఆర్టిస్టులు ఉన్నారు. ఇక్కడ ముసాఫిర్ గారు కానీ, చంద్రం గారు కానీ, వారు వచ్చేసి మన మైక్రో ఆర్టిస్ట్ అండి. చంద్రం గారు తను ఒక స్కూటర్ మెకానిక్. బట్ తను ఏం చేశారంటే స్కూటర్ వెహికల్స్కి ఉండే పార్ట్స్ ఏవైతే ఉంటే దాంతో గణేశం చేశారు. అలాగే మూలికలతో గణేశం చేశారు. ఇలా